హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ 10 years అప్డేట్ అంటే ఏంటిది, ఆధార్కి సంబంధించింది ఈ June 14 వరకు లాస్ట్ డేట్ అంటున్నారు. అసలు ఏంది ఈ విషయం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసడంతో పాటుగా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఈ 10 years అప్డేట్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఫ్రీ కాస్ట్లో ఉంది, ఫ్రీగానైతే June 14 వరకు అయితే ఉంది. ఫ్రీ కాస్ట్లో ప్రతి ఒక్కరు మొబైల్ అనేది చేసుకోవచ్చు. నేను చెప్పే పద్ధతి ద్వారా ఈజీగా చూసి నేర్చుకోండి. అదేంటంటే మనకి ఈ June 14 వరకు ప్రాసెస్, మరి అది ఎట్లా చేసుకోవాలి ఏంటిదంటే నేను క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏం పెట్టాలి, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఓకే, రెండు పెట్టాలి. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు, POI POA. ఓకే, దీనికి ఏమేమి కావాలి ఏంటి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి ఇమీడియట్గా షేర్ చేసి 10 years అప్డేట్ చేసుకోమనండి. మన చేతిలో పనే కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజీకి వచ్చేసేయండి. లేదా మీకు గూగుల్లో మై ఆధార్ అని కొట్టినా పర్లేదు, ఇదే పేజీకి వచ్చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని కనబడుతుంది కదా. ఇక్కడ ఏమేమి చూపెడుతుంది, ది సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విల్ టిల్ 14/6/2024 అని కనబడుతుంది. ఒక్కసారి అయితే దీని మీద మనం క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, అప్లోడ్ డాక్యుమెంట్స్ ఈజ్ సపోర్టెడ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ అయితే మనం రెండు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, ఫ్రీ టిల్ June 2024. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకు అయిపోతుంది. మనం మై యాప్ ఏది మన ఆధార్ యాప్ ద్వారా చేసుకుంటే. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, వాట్ టు సబ్మిట్, ఏం సబ్మిట్ చేయాలి మరి అని అంటే ఇక్కడ చూడొచ్చు, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ కార్డు కానీ, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్, ఎనీవన్ ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, చాలా రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఓకే, హౌ టు సబ్మిట్ అనేది కూడా ఇక్కడ మనకు ఉన్నది. ఓకే, మనకు టోల్ ఫ్రీ కావాలంటే కూడా ఇక్కడ మన టోల్ ఫ్రీకి 1947కి ఫోన్ చేసి అడగవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే డాక్యుమెంట్స్ మనం క్లియర్గా సో ఇక్కడ చూడొచ్చు, క్లిక్ టు సబ్మిట్. ఓకే, ఆల్రెడీ దీని మీద మనం ఇంతకుముందు ఒక వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. మళ్ళీ కూడా మీకోసం అయితే ఒకసారి అయితే సబ్మిట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించింది ఇక్కడ నుంచి లాగిన్ అని కనబడుతుంది కదా, ఇదే పేజ్లో. ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి క్లిక్ టు సబ్మిట్, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో మొత్తానికైతే ఇదే లాగిన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు ఆధార్ నెంబరు, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ విత్ OTP అనండి. సో మొబైల్కి అయితే ఖచ్చితంగా ఆధార్కి అయితే మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో నేను ఆధార్ నెంబరు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసేసి నేనైతే లాగిన్ మీద అయితే గెట్ OTP మీద, లాగిన్ విత్ గెట్ OTP మీద క్లిక్ చేశాను. నా మొబైల్కి ఒకటి OTP అయితే వస్తుంది. OTP అయితే ఎంటర్ చేస్తున్నా, లాగిన్ అవుతున్నా. ఓకే, చెప్పు. సో ఇక్కడ కనబడుతుంది కదా డాక్యుమెంట్ అప్డేట్ అని, చూడండి. దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ అబ్జెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అని కనబడుతుంది, రెసిడెన్షియల్. ది సర్వీసెస్ మళ్ళీ ఈ విధంగానే కనబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ అనండి. సో ఇక్కడ నెక్స్ట్ అనగానే మళ్ళీ ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇవి జాగ్రత్త చదువుకోండి. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఇన్స్ట్రక్షన్ చదువుకున్నాక ఇట్లా మన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కన్సర్న్ని క్లిక్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అనగానే మనకు ఈ అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 2 MB లోపల ఉండాలి, అది కూడా PDF ఉండాలి. ఇక్కడ JPG అన్నాడు, కాకపోతే PDFలో మాత్రమే తీసుకుంటుంది. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మనం ఇప్పుడు అటాచ్మెంట్ చేయాలి. ఓకే, సో ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. ఇవన్నీ ఇందులో ఏది మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నదో చూసుకొని దాన్ని PDFలో కన్వర్ట్ చేసేసుకొని అటాచ్మెంట్ అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా మన దగ్గర మ్యాక్సిమం ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇవన్నీ ఉంటాయి. సో నేను ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అటాచ్మెంట్కి అటాచ్మెంట్ అయితే నేను ఇక్కడ అటాచ్మెంట్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న PDFలో. ఈ విధంగా చాలా సింపుల్. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఏంటిది, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఓకే, ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, POA. ఓకే, దీన్ని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయగానే సెలెక్ట్లో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం. చూసారా, సేమ్ పైన ఉన్నవి మ్యాక్సిమం కింద ఉంటాయి. కొన్ని 1-2 మాత్రమే ఉంటాయి, అటు ఇటు ఉంటాయి, కానీ మిగతా మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. ఒకసారి అయితే చూసుకోండి మ్యాక్సిమం. సో ఓటర్ ఐడి కూడా అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అది కూడా రెండింటికి పనిచేస్తుంది. మళ్ళీ అదే ఓటర్ ఐడి కూడా నేను పెట్టేస్తున్నా. ఓకే, సో సేమ్ అట్లనే మళ్ళీ అటాచ్మెంట్ కూడా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అదే మళ్ళీ ఓటర్ ఐడి నేను పెట్టేస్తున్నా. చూడండి, ఆల్రెడీ ఇది కూడా సేమ్ ఫైలే కాబట్టి చూజ్ చేసుకుని నేను అటాచ్మెంట్ చేశాను. కింద కన్సర్న్ ఉంది కదా, ఆ కన్సర్న్ చెక్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన. అంతే, చాలా సింపుల్. సో మళ్ళీ ఒకసారి ఓకే అని అంటుంది, కన్ఫర్మ్ చేసుకోమంటే మాకు డీటెయిల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్ అని ఉంటుంది. ఓకే అనండి.
కథం అయిపోతుంది. ఏం లేదు, అలా చాలా సింపుల్. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి అయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతే, చాలా సింపుల్. ఇక్కడ మీకు కింద కూడా ఇక్కడ కనబడుతుంది. ఓకే, అదన్నమాట. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.